అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ట్వీట్ చేశారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు కేటీఆర్. ప్రోటోకాల్ ఏముంది? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అటు మల్లు రవి కావచ్చు, దాంతో పాటుగా ఆలంపూర్ ఎమ్మెల్యే అయినటువంటి విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడినటువంటి విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చేయి చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఈ అంశంపై ప్రకటన చేయడం జరిగింది. ఆలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అంటే కూడా ఆయన ఈ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకే, గొంతు నొక్కేందుకే కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం అంటూ కూడా ఆయన అన్నారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుందని కూడా అన్నారు ఆయన. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్ కి గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా ఆయన అన్నారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి, సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలి అంటూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ఎదుర్కొంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము ఈ అంశం పైన అటు ఆలంపూర్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన జ్వాలలు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇలాంటి అంశాలు ఏదైతే రాజకీయంగా ఒక ఇంత వ్యక్తిగతంగా దారి తీసే అవకాశాలు ఉంటాయనేది కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా. అయితే వంశీ, అసలు ఎంపీ మల్లు రవి అండ్ అదే విధంగా ఎమ్మెల్యే విజయుడికి సంబంధించి ఎక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది? ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అంటే ప్రధానంగా నిన్న ఒక ప్రారంభోత్సవ సమయంలో ఇద్దరు కూడా ప్రోటోకాల్ విషయంలో గొడవలైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఒక కొబ్బరికాయ, ఒక ప్రారంభోత్సవానికి సంబంధించి, శంకుస్థాపనకి సంబంధించి కొబ్బరికాయ కొట్టే సందర్భంలో ఇద్దరి మధ్య ఏదైతే దాడులు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకంత మల్లు రవి సహనం కోల్పోయి విజయుడిపై దాడి చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చూస్తే మాత్రం ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత దాడి చేయడంపై అక్కడ ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రోటోకాల్ విషయమై ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆన్ రికార్డ్ లో ఎంపీ మల్లు రవి ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎవడ్రా నువ్వు అంటూ కూడా ఎమ్మెల్యేను దూషించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తోటి ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేశారంటూ కూడా విజయుడు వాపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంతో పాటుగా
అటు జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం టైపాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అక్కడికి ఎంపీ మల్లు రవి, దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటుగా బీఆర్ఎస్ ఆలంపూర్ ఎమ్మెల్యే విజయ్ కూడా హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భూమి పూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయ కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్ లేని వ్యక్తులతో ఎలా కొట్టిస్తారని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయినటువంటి మల్లు రవి ఎవడ్రా నువ్వు అంటూ కూడా ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పరిస్థితి ఆన్ రికార్డ్ లో మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎమ్మెల్యే విజయుడిని తోసేయడంతో పాటు అక్కడున్న వారితోనూ ఏదైతే విచక్షణ కోల్పోయి ప్రవర్తించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో అమర్యాదగా ప్రవర్తించినటువంటి మల్లు రవిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నైతిక బాధ్యత వహిస్తూ చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే వంశీ, ఇప్పుడు మల్లు రవి పైన డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? కాంగ్రెస్ అధికారికంగా దీనికి సంబంధించి ఏమైనా స్పందించిందా? బీఆర్ఎస్ సంబంధించి అటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి చేరడం జరిగింది. దాంతో పాటుగా తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు కూడా ఈ అంశం చేరడం జరిగింది. మొత్తం మీద ఈ అంశం మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా చర్చించినట్టు కూడా తెలుస్తోంది. మరి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ విషయం పైన ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.